ట్రైన్ అయితే ఎక్కినాం. ఇప్పుడే జూ పార్క్ లో చాలా సార్లు వచ్చినాం, కానీ టాయ్ ట్రైన్ ఫస్ట్ టైం ఎక్కినాం. మా పిల్లలకి ఏం అవుపించలేదంట టాయ్ ట్రైన్ ఎక్కడం. అయితే ముసలి ఇంగ్లీష్ లో క్రొకటైల్ అంటారు కదా. ఈ క్రొకటైల్ అనే పేరు నాకేలా తెలిసింది అంటే నేను స్కూల్లో ఇగో టాయ్ ట్రైన్ వస్తుంది. టాయ్ ట్రైన్ ఎక్కడానికి మనం టికెట్ బుక్ చేసాం. మనం టాయ్ ట్రైన్ ఎక్కడం. ఈ జూ పార్క్ మన తెలంగాణ రాష్ట్రంలోని ఏకైక మరియు అతిపెద్ద జంతు ప్రదర్శనశాల ఇది. 1963లో ఈ జూ పార్క్ ఓపెన్ చేశారు. ఈ జూ పార్క్ మొత్తం 380 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. దగ్గర దీనిలో ఒక 1500 రకాల జంతువులు, పక్షులు, సరిసర్పాలు అంటే అదే పాములు, సర్పాలు మొత్తం కలుపుకొని ఒక 1500 రకాల జాతులు ఉంటాయి. ఇది అతిపెద్ద జంతు ప్రదర్శనశాల మన తెలంగాణలో. చిన్న ఎక్కడ పడతా అక్కడ పోదు. బాలేదా? ఎందుకు? ఏం చూపించలేదు. ఏం చూపించారు? అవి చూపించారు కదా కొంగలు కూడా చూపించరా? ఇంకా టాయ్ ట్రైన్ అయితే ఎక్కినాం. ఇప్పుడే జూ పార్క్ లో చాలా సార్లు వచ్చినాం, కానీ టాయ్ ట్రైన్ ఫస్ట్ టైం ఎక్కినాం. మా పిల్లలకి ఏం అవుపించలేదంట టాయ్ ట్రైన్ ఎక్కడం వల్ల. అంత ఎక్కినప్పుడు అయితే మంచిగా ఊరు, కానీ అంత ఉత్సాహం ఏం లేదు. అయితే అమ్మలో బాగుందా ట్రైన్? బాగాలేదా? ట్రైన్ బాగాలేదా? ఏం అవుపియలేదా మీకు? ఏం చూపించలే అంటే ఓన్లీ జింకలు ఒకటే చూపించారంట టాయ్ ట్రైన్ లో. జూ పార్క్ లో ఎంట్రెన్స్ రాగానే మనకు ఆక్వేరియం తర్వాత పెద్ద తాబేలు ఉంది. ఈ తాబేలు 900 సంవత్సరాల క్రితం తాబేలు అంట ఇది. ఇక్కడ మొత్తం 2 తాబేళ్ళు ఉన్నాయి. అక్కడ లాస్ట్లో ఒక తాబేలు పడుతుంది. ఇది ఒక తాబేలు. ఏంటిది అది రిజే? తాబేలు కాదు, టొటాయ్. అవి తింటాయి. అవి క్యారెట్ తింటాయి. వెల్కమ్ టు మంకీస్ వరల్డ్. కోతుల ప్రపంచానికి స్వాగతం. ఇక్కడ పెద్ద చింపాంజీ కోతి అవుతుంది. ఇది రియల్ చింపాంజీ కోతి. రియల్ కాదా? ఓకే, రియల్ కాదట ఇది. అవునా? అంటే ఇక్కడ మంగి చూస్తున్నాం కానీ ఆ మంగి ఇక్కడ ఊపిస్తలేదు. చెట్టు కింద ఎలా ఉంటుంది, కింద తోకలాగుంది. ఇక్కడ తోకుంది. నేను ఏడుందబ్బా నేను చూస్తున్నా. పటాస్ కోతేంద్రా? ఇది పటాస్ పిల్లలాగా అది వేరే ఒకటా?
ఏ పటాసు కోతి ఈ కోతి సేమ్ చూడేగా మనిషిలాగానే అవుతుందా ముసలి కోతి ముసలి మనిషిలాగా చూడు జూరాసిక్ పార్క్ మనం జూరాసిక్ పార్క్ ప్రపంచంలోకి ఎంటర్ అయినాం ఇక మొత్తం మనం ఇక్కడ డైనోసార్లను చూస్తాం ఇక్కడ ఒక సినిమా కూడా తీసినట్ట మావాడు అంటుండు జూరాసిక్ పార్క్ ఇది అడవి నాటుకోడి పుంజు మన నాటుకోడి పుంజు ఎంత టేస్ట్ ఉంటుంది దీని ఎంత టేస్ట్ ఉండదు ఒకసారి చెబితే ఇది కూడా ఒక కోడే ఏం కోడి అంటే ఇది బంగారపు వర్ణపు కోడి అంటే ఇలా యాక్టివ్గా ఉంది కోడి బలాడుకుంటుంది నేను ఎలిఫెంట్ల దగ్గరికి వచ్చినాం మనం ఇప్పుడు ఇది చాలా పెద్ద ఎలిఫెంట్ ముసలి ఎలిఫెంట్ లాగా ఉన్నాయి చాలా పెద్దగా ఉన్నాయి టాయ్ ట్రైన్ ఎక్కిరి మా పిల్లలు ఇంక ఎక్కి అలసిపోయారు ఇక కూర్చుంటారు కదా ఇక బొమ్మంటే పోతుంది ఇక తిన్నారు ఇక బాగా పులిహోర తెచ్చుకున్నాం ఇక అదంతా తిన్నాం ఇక తిని ఒక రౌండ్ వేసారు కానీ ఇంక అందరూ కూర్చుని ఇక రమ్మంటే వస్తుంది ఇంక నాకంటే మనం కొనిపించాలంటే ఇప్పుడే ఐస్ క్రీమ్ మింగిండు అలా కొనిపించాలంటే ఇక అదే అది అదే ఎంత ఉంటుందిరా సఫారీ అంటే అయితే పెద్ద లైన్ ఉంది ఇది ఇప్పుడైతే కాదని మేము ఇదైతే ఇక్కడ ఓన్లీ టాయ్ ట్రైన్ ఒకటి ఎక్కినాం ఈ బస్సులలోకించి లోపలికి ఎంట్రెన్స్ ఉంటుంది పెద్దవాళ్ళకు 80 రూపీస్ చిన్నపిల్లలకు 45 రూపీస్ ఈ బస్సులు నింతున్నాయి నిండిన తర్వాత లోపల తీసుకుపోతారు ఇది వెదురు బొంగుల చెట్లు పెద్దగా ఉంది విపరీతంగా విరిపోయినాయి మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు అవసరం వచ్చే చెట్టు ఒకటే వెదురు బొంగుల చెట్టు పుట్టినప్పుడు ఉయ్యాల కట్టడానికి వెదురు బొంగులు వాడితే చచ్చిపోయినాక వాడి శవాన్ని కట్టడానికి కూడా ఎదురు బొంగులే వాడతారు ఇది ఎక్కడ పడితే అక్కడ ఎగిరిపోయేటట్టుంది ఇది దీని జాలిపోలేం లేదు దీని ఎవరు కట్టేయలే అంటే బంధించలే ఇది పోయేటట్టుంది పిల్లలైతే ఇంకా నడవలేకపోతున్నారు ఇక మామూలు చూడ ఇంకా ఎట్లా నడుస్తుంది అడవి దున్నపోతుంది ఇక ఏడుందిరా దున్నపోతు కొంచెం ఇక్కడ పాడైనాయి అవి ఆ ఏడునే అవుపిస్తలేవు ఓ లాస్ట్లోనే బ్యాటరీ కార్స్ ఇవి కూడా తీసుకుపోయి మనల్ని ఎంట్రెన్స్తో దింపుతాయంట ఇక్కడ చేతగాని వాళ్ళని ఇక్కడ తీసుకుపోయి దింపుతారు మనం టికెట్ తీసుకుంటే మొత్తం చూపిస్తాయి మనం మామూలుగా ఎవరైనా నడవలేని వాళ్ళు ఉంటే డబ్బులు ఇచ్చి ఎక్కి ఎంట్రెన్స్ దగ్గర తిరుగుతారు మనం ఇక్కడ లోపల ఉన్నాయి ఇప్పుడు సఫారీ పార్క్ దగ్గర ఉన్నాం ఇప్పుడు మనం వైట్ టైగర్ కాడకి వచ్చినాం ఇక్కడ ఈ వారాహి దుప్పులంట మనం ఎలుగుబంటి దగ్గరకు వచ్చినాం ఇప్పుడు ఇది ఎలుగుబంటిరా ఇది మనదా లేకుంటే అక్కడ వేరే దేశాంధ్రా ఇది ఎలుగుబంటిరా ఇది ఇండియనేదానా సన్ బేర్ ఈ ఎలుగుబంటి పేరు సన్ బేర్ సన్ బియర్ ఇక భారతదేశం బంగ్లాదేశ్ మయన్మార్ థాయిలాండ్ మలేషియా దేశాల్లో ఉన్న ఎలుగుబంటి జాతులను ఆకారంగా ఇవి అతి చిన్న ఎలుగుబంటి మరియు సాధారణంగా
ఇవి పగలు రాత్రి ఒకే విధంగా ఉంటాయి. ఓకే, ఇక చెద పురుగులు, చీమలు, హల్వా పండ్లు, ఈగలు, తేనెటీగలు తింటాయి. దీనికి శీతాకాలం అంటే చాలా ఇష్టం. అందుకనే శీతాకాలం అక్కడ ఉంది, లోపల ఉంది, మన బయటకు ఉంది. నీళ్ళేమేమిరా పాపం దీనికి? అరే రే తానం చేయనిక నీళ్ళు తాగనికి అయితే కొన్ని అక్కడ విట్టిరి కానీ పాపం దీనికి. ఇది దీని జీవితకాలం 24 సంవత్సరాలు. ఈ ఎలుగుబంటి జీవితకాలం. అవేమో చిన్న ఎలుగుబంటి, ఇది పెద్దది, ఇది మనది, ఇది మనంత ఉంటుంది. ఇది 100-120 కేజీలు ఉంది ఎలుగుబంటి. ఇది వెరీ డేంజరస్ ఎలుగుబంటి. చూస్తున్నా అది ఎంత క్రూరంగా ప్రవర్తిస్తుందో. అది దానికి ఎక్కడ అర్థమవుతలేదు. ఇవ్వడానికి అనిపించిన వాడిని మీకు అదే కట్టదు ఎట్లా తిరుగుతుంది. వచ్చేదాకైతే మొత్తం టాయ్ ట్రైన్లో తిరిగినాం. తిరిగి మా పిల్లలు ఏం సరిగా చూడలే అంట, అందుకని మళ్ళీ తిరుగుతున్నాం. తిరిగి కాళ్ళు అయితే గుంజుతున్నాయి. ఇప్పుడు టైం వచ్చేసి 4:40 అవుతుంది. ఇంకా తిరుగుతూనే ఉన్నాం. ఈ మొత్తం 5:30 దాకా జూ పార్క్ మొత్తం ఎంట్రెన్స్ ఉంటుందంట. 6 మొత్తం 6కి బంద్ చేస్తారు. ఇప్పుడు 4:30 అవుతుంది. ఇంకా తిరుగుతూనే ఉన్నాం. ఇంకా మేము లయన్స్ చూడలే, ఇంకా స్నేక్స్ చూడలే. స్నేక్స్ చూడాలంట. ఆ స్నేక్స్ అయితే నాకు చూడబుద్దిగా. ఇక్కడైతే హిప్పోపోటమస్ ఉంది. ఇది ఖడ్గ మృగం. ఇది చాలా పెద్దగా ఉంది. ఇంకా చిన్న పిల్లలు కూడా ఉంటాయి. ఇది మొత్తం వెజిటేరియన్. మామూలు టైంలో ఎక్కువ గడ్డి తింటుంది. ఎండాకాలంలో దీనికి ఎక్కువ వాటర్ మిల్లన్లు అవి ఇస్తుంటారు. దీనికి సంబంధించిన ఇక్కడ ఉంది ఖడ్గ మృగం అని. ఎక్కువ ఈశాన్య భారతదేశం మరియు నేపాల్ మాత్రమే ఉంటుంది ఈ ఖడ్గ మృగం. ఇది భారతదేశానికి సంబంధించింది. ఇది మన 5 రూపాయల నోటు మీద దీని మీద బొమ్మ కూడా ఉంటుంది. దీన్ని ఇది జీవితకాలం 40 సంవత్సరాలు. ఇది నీళ్ళలోకి దిగుతుంది. మన దేశమే, ఇది భారతదేశం కాదు, ఇది ఆఫ్రికా, యూరప్. నీళ్ళలో పోతుంది. వాటర్ ఫాల్, జూ పార్క్లో ఉన్న వాటర్ ఫాల్ ఇది. చూడక మురికి నీళ్ళు ఉన్నాయి కానీ సౌండ్ మాత్రం బాగా వస్తుంది. విపరీతమైన క్యాట్ ఫిష్ లీడా. ఇప్పుడు మనం ముసల్లా హౌస్ దగ్గర ఉన్నాం. ఇది పెద్ద ముసలి దీని మూటే తక్కువ పాటు. ఇది రియల్ ముసలి ఒకటి ఉంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 24 రకాల జాతుల ముసళ్ళు ఉన్నాయి. మన నెహ్రూ జూలాజికల్ పార్కు 4 రకాల జాతుల ముసళ్ళు ఉన్నాయి. ముసలు చూడడానికి అన్ని ఒకలాగానే అనిపిస్తున్నాయి. కాకపోతే అక్కడ ఒక వైట్ ముసలు ఉంది. ఇక్కడ ఏమన్నా చూడడానికి ఒకలాగానే ఉన్నాయి. మొత్తం 4 రకాల జాతుల ఈ జంతు ప్రదర్శనశాలలో ఉన్నాయి. ఇప్పుడే ముసలాన్ని చూసి బయటకు వచ్చినాం. ఇంకేం లేవు మనకి ఇక్కడ చూడడానికి. ఇంకా మేము ఇప్పుడు అందరు తిరిగినాం. ఇక్కడ స్నాక్స్ ఒకటి ఉంటుంది కానీ అవి బంద్ చేసిపోయింది స్నాక్స్. టైం అయిపోయింది, 5:30 అవుతుంది ఇప్పుడు టైము. ఇంక ఇప్పుడు చదివి ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ముసళ్ళు ఉన్నాయి కదా, మనము ప్రపంచవ్యాప్తంగా మొత్తం 24 రకాల జాతుల ముసళ్ళు ఉంటే మన నెహ్రూ జూలాజికల్ పార్కు 4 రకాల జాతుల ముసళ్ళు ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక 2, 3, 4 చూసాం అనుకుంటా. అందులో ఏవో మనం గుర్తుపట్టలేము. అయితే ముసలి ఇంగ్లీష్లో క్రొకటెల్ అంటారు కదా. ఈ క్రొకటెల్ అనే పేరు నాకెలా తెలిసిందంటే నేను స్కూల్లో మా టీచర్లు చెప్పలే. నేను చదువుకునేది మామూలుగా తెలుగు మీడియం స్కూల్ కదా. మరి నాకు ఈ క్రొకటెల్ ఈ ముసలిని క్రొకటెల్ అంటారని నాకు మెగాస్టార్ చిరంజీవి చెప్పాడు. మరి మెగాస్టార్ చిరంజీవి నీకెలా చెప్పిండు? ఆయన కాడికి నువ్వు ట్యూషన్ పోయినావంటే ఏం లేదు. శంకర్ దాదా MBBS ఏమ్లలో ఆయన ఎప్పుడు ఒక సామెత అంటాడు మనకి, దేర్ ఇస్ నా ఫ్రెండ్ క్రొకటెల్ ఫెస్టివల్ అని. అప్పుడు అర్థమైంది ఈ ముసలిని క్రొకటెల్ అంటారని. అప్పుడు తెలిసింది. ఏమంటారు ఇంగ్లీష్లో? క్రొకటెల్ అంటారు. ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇక మా వాళ్ళు తిరిగి ఇక్కడ కూర్చుని ఇక్కడ స్నేక్స్కి ఆడిస్తారు. ఇక్కడ పాములని. సండే స్నేక్ షో ఉంటుంది మధ్యాహ్నం 1:30 నుంచి 2:30 వరకు. నేను లాస్ట్ టైం వచ్చినాం చూసాం. ఈసారి మేము పక్కకి వెళ్ళిపోయినాం. ఈసారి చూడండి. ఇక ఆల్రెడీ మనం ఇంత మధ్యాహ్నం ఒకసారి తిన్నాం. ఇక పులిహోర ఇంకా కొంచెం అంత మిగిలితే మళ్ళీ ఇంకా సెకండ్ రౌండ్ మళ్ళీ తింటున్నాం. ఇంకా అయిపోయింది కదా. దీన్ని మళ్ళీ తీసుకొని ఇంటికి పోతాం. ఇంకా తినేసి అయిపోతుంది. ఇలా ఉంటాయి చాలా వరకు క్యాంటీన్స్ అవి ఉంటాయి మనం తినాలంటే, కానీ రేట్లు ఎక్కువ ఉంటాయని మేము వెటికాల నుంచి పులిహోర తెచ్చుకున్నాం. ఇక తింటున్నారు మా పిల్లలు. ఇంకా అయిపోతే ఇంకా కూడా ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ టైం ఎంత అవుతుంది? 5:35 అవుతుంది ఇప్పుడు టైం. ఇక మా లక్కీకి ఏమో కాలు గుంజుతున్నాయి బాగా తిరిగి. ప్రశాంతమైన వాతావరణం, చాలా పీస్ఫుల్ ఉంది. సైలెంట్ అయితే లేదు. మన మనుషుల సౌండ్ గోల తప్ప ఇంకేం లేదు ఇక్కడ.
1963లో ఈ జంతు ప్రదర్శనశాలని ఓపెన్ చేసిరు. 1988 సంవత్సరాలకు రజతోత్సవం జరుపుకుంది. అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు దీన్ని గుర్తుగా దీన్ని నిర్మించారు.